నర్సరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లలిత నగర్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్న మౌలిక వసతులు లేవని డ్రైనేజీ కాలువలు నిర్మించి మంచినీరు కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన లలిత నగర్ కాలనీ వాసులు. నా పేరు వేమూరు బాలకృష్ణాచారి అండి. మాది కేసానుపల్లి పంచాయతీ పరిధిలో లలితాదేవి కాలనీ. మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీ పుట్టిన కాడి నుంచి 25 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజీలు లేవు, కాలువలు సైడ్ కాలువ రోడ్లు లేవు, మరమ్మతులు మెయిన్ రోడ్డు వేసారే కానీ సైడ్ రోడ్లు వేయలేదు, కాలువలు కట్టలేదు. అందుకని దీని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా అర్జీ ఇవ్వమన్నారు. కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే దసరా తర్వాత కనపడండి, మీకు చేసి పెడతాము, మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు, మీకు ముందే శాంక్షన్ అయినాయి అని చెప్పి నెక్స్ట్ దాంట్లో మీకు చేసి పెడతామని అన్నారండి. లలితాదేవి కాలనీ అర్జీ ఇవ్వడానికే వచ్చాం కలెక్టరేట్ గారి దగ్గరికి. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పానని అన్నారు. అందుకని చెప్పని ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చామని మెమోరాను ఇస్తే సార్ చూస్తాను అని అన్నారు. ఇన్నాళ్ళ దాకా ఎందుకు ఊరుకున్నారు, ముందుగా చెప్తే అప్పుడే చేసేవాళ్ళం కదా అని అన్నారు. వేరే మధ్యలో నాయకులు ఏదో చేస్తారని చెప్పి ఇన్నాళ్ళ దాకా మీకు తాత్సారంగా ఊరుకున్నాం. వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు మేమే వచ్చి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాము.